కోట్లతో కాళేశ్వరం నిర్మించారని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 40,000 కోట్లతో మిషన్ భగీరథ నిర్మించారు. 1600 కోట్లతో సచివాలయం నిర్మించారు. దాదాపు 200 కోట్లతో అమరవీరుల జ్యోతి వెలిగించారు. కేవలం లక్ష వ్యయంతో ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయారు? ఎవరు చెప్పారు సచివాలయం ముందు పెట్టలేకపోయారు. ఎవరు చెప్పారు పెట్టలేదని? ఎవరో ఒక పనికిమాలిన విధవ మాట్లాడితే మీలాంటి విఘ్నులైన జర్నలిస్టులు, అందులో ముఖ్యంగా తెలంగాణ బిడ్డ, మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారు. కేటీఆర్ గారు, నేను సచివాలయం ముందు అధికారికంగా మీరు ఎందుకు పెట్టలేకపోయారు అదే చెప్తున్నా బ్రదర్. తెలంగాణ సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఆల్రెడీ పెట్టినాం, మీరు చూస్తలేరు. అదే నా బాధ ఏంటంటే, అమరజ్యోతి ఉందా? అమరజ్యోతి ముందు బంగారు రంగులో బంగారు వర్ణంలో తెలంగాణ తల్లి ఆల్రెడీ కొలువు ఉంది. అక్కడ మా నాయకుడు కేసీఆర్ గారి పోయి ప్రారంభించారు. దయచేసి చూడండి. ఒకటి. రెండవది, సంగారెడ్డి కలెక్టరేట్ లోపల మా హరీష్ రావు గారు మంత్రిగా వెళ్ళి తెలంగాణ తల్లిని అక్కడ ప్రతిష్ఠించి వచ్చినాం. ఇంకొక మాట చెప్పాలా రమేష్ గారు, నేను బర్త్ సర్టిఫికెట్లు పిల్లలకి ఇస్తారు. తెలంగాణ పుట్టినాడు గెజెట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం పుట్టింది, తెలంగాణ తల్లికి బిడ్డ పుట్టిందని. తల్లులకు సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు ఇయ్యరు, జీవోలు గెజెట్లు ఇయ్యరు. భారతమాత పుట్టినప్పుడు ఏ జీవో ఉందండి? తమిళ తల్లి పుట్టినప్పుడు ఏ జీవో ఉంది? తెలుగు తల్లికి ఏ జీవో ఉంది? అదేవిధంగా కన్నడ అంబేకి ఏ జీవో ఉంది? ఒక పిచ్చివాడు, మూర్ఖుడు, చరిత్రను వక్రీకరించే సన్నాసి తాను చరిత్రలో తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాననే భయంతో ఇవాళ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం ఒక సన్నాసి చేసి దానికి ఒక కాగితం ఇస్తే తెలంగాణ తల్లి రూపం మారుతుందా? తలరాత మార్చమని అధికారం ఇచ్చినారు, తల్లిని మార్చమని కాదు. అందుకే అట్లాంటి మూర్ఖుడికి చెప్పిన అర్థం కాదు. దయచేసి మీరన్నా మీ కెమెరా పంపించండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడే ఉంటా, మీరు కెమెరా పంపించండి. అమరజ్యోతి ముందు బంగారు వర్ణంలో తెలంగాణ తల్లి ఉందా లేదా, కొలువు తీరిందా లేదా, మీరు దయచేసి